ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం శైలపుత్రి దుర్గా అవతారం గురించి తెలుసుకుందాము. అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారము శైలపుత్రి దుర్గాదేవి. నవరాత్రుల మొదటి రోజైన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ, పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హైమవతి అనే పేర్లు కూడా ఈ అమ్మవారికి ఉన్నాయి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర్ల తల్లి అయిన పార్వతీదేవిని శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము ఉన్న ఈ అమ్మవారి వాహనము వృషభం. పేరులోనే కాక వాహనము, ఆయుధంతో సహా సాక్షాత్ పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. పురాణ గాథ గురించి తెలుసుకుందాం. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుని భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హైమవతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుని వివాహం చేసుకుంటుంది. ఆ కోపంతో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిర్వీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికి అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను ద్రాక్షాయణి పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతరార్థం అవుతుంది. ఆ తర్వాత తిరిగి శివుడి వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకిచ్చిన మాట ప్రకారము వారికి కుమార్తెగా పార్వతీగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతి, శైలజ, శైలపుత్రి అనే రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. శివ మహాపురాణము, దేవీ భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ, పార్వతీదేవుల కథలు మనం చూడవచ్చు. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి హిమవంతుడి నుంచి భర్త శివుడిని వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడము ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తూ ఉంటారు. ఇదే యోగ సాధనకు ప్రధానమైనది. శైలపుత్రీదేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుని వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తనలో ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తూ ఉంటారు. యోగ పరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు. యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నతి ఆధ్యాత్మిక అనుభూతిని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయిన శైలపుత్రీదేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు.
శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారము ఈ భూమి అంతా శైలపుత్రి దేవుల నిబూఢీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది. శైలపుత్రి దేవిది పృథ్వీతత్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది. అమ్మవారిని ఈ శ్లోకంతో ధ్యానించాలి. వందే వాంఛిత లాభం చంద్రార్ధకృత శేఖరం వృషారూఢం శూలార్ధరం శైలపుత్రిం యశస్వినిం. దీని భావం: శిరస్సుపై చంద్రబింబంతో అలంకరించబడి వృషభాన్ని అధిరోహించి త్రిశూలాన్ని ధరించి విశిష్టమైన నా కోరికలు నెరవేరాలని నేను శైలపుత్రిని పూజిస్తున్నాను.